అండి, టుడే స్పెషల్ ఎగ్ అండ్ ఆనియన్ బజ్జీ. సూపర్గా ఉంటుంది, మీరు కూడా ట్రై చేసేయండి. ఎగ్స్ని ఫస్ట్ ఉడకపెట్టుకోవాలి. ఇంకో పక్క ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసుకొని హ్యాండ్తో ఇలా మెదిపితే ఆనియన్స్ అన్నీ విడివిడిగా అయ్యి ఎగ్ బజ్జీ పర్ఫెక్ట్గా వస్తుంది. కొన్ని అల్లం ముక్కలు, కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, సరిపడా ఉప్పు, సరిపడా కారం, కొద్దిగా పసుపు, 2 స్పూన్స్ ధనియాల పొడి, 1/2 కిలో శనగపిండి. ఇప్పుడు ఇవన్నీ చక్కగా కలిసేలా కలుపుకోవాలి. అంతా చక్కగా కలిసిపోయిందండి. ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకొని ఈ కన్సిస్టెన్సీలో పిండిని మొత్తం కలుపుకోవాలండి. ఇంతకుముందు మనం ఉడకపెట్టుకున్న గుడ్లని ఇలా చక్కగా 2 ముక్కలుగా చేసుకొని వీటన్నిటిపైన ఉప్పు చల్లుకోవాలండి. అండ్ కారం కూడా కొంచెం వేసుకోవాలి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిలో ఎగ్ని పెట్టేసి చక్కగా ఎగ్కి చుట్టూరా ఇట్లా పిండి అంతా అంటుకునేలా పెట్టేసి ఆయిల్లో ఇలా వేసేసుకోవటం. అన్నిటినీ ఇలా వేసుకొని చక్కగా ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలండి. డీప్ ఫ్రై తర్వాత మన ఎగ్ ఆనియన్ బజ్జీ ఇలా రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి.